అందరికీ నమస్కారం అండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది దాడి గురించి అందరికీ తెలిసిందే కదా. మృతుల సంఖ్య 40కి చేరుకున్నట్లుగా సమాచారం ఉంది. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు చనిపోయారు. ఆ దాడి వెనుక ఉన్నది ఎవరు అనేది ఇప్పటి వరకు దొరకలేదు. ఆ రోజు పుల్వామాలో రేగిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఈ దాడి. ఇలాంటి దాడుల గురించి సమాచారం రా ఏజెన్స్ ద్వారా ముందే తెలిసే అవకాశం ఉంది. కానీ ఎటువంటి ముందస్తు సమాచారం అందలేదంటే తప్పు ఎవరిది? భారత కేంద్ర ప్రభుత్వం రా ఏజెన్సీని ఉపయోగించుకోవడం లేదా? కేంద్ర ప్రభుత్వ బలగాలకు నిధులు కేటాయించడం లేదా? సోషల్ మీడియా మీద పెడుతున్న దృష్టి సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మీద పెట్టడం లేదా? బాలీవుడ్ వాళ్లతో దేశభక్తి సినిమాలు తీయించడంలో ఉన్న ఆసక్తి ఉగ్రవాద కదలికల పైన పెట్టడం లేదా? లేదంటే రా ఏజెన్సీని కేంద్రం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదా? లేదంటే రా ఏజెన్సీకి కేంద్రం సహకరించడం లేదా? అసలు ఏం జరుగుతుంది? ఇంకా ఎంతమంది బలి కావాలి? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎవరిది తప్పు? నా అంచనా ప్రకారం ఇది ఆకస్మికంగా చేసిన దాడి మాత్రం కాదు. కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో తిరుగుతూ రెక్కీ చేసే ఉంటారు. అక్కడ స్థానికుల సహకారం లేకుండా ఇది జరగదు. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఒక విషయం చెబుతున్నా. ఆ నార్త్ ఇండియా పర్యటనకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. మీరు వెళ్ళే ఊరిలో స్థానికులు ఎక్కువగా ఎవరు ఉంటున్నారు, అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉందా లేదా అని బాగా ఎంక్వైరీ చేసి వెళ్ళండి. నన్ను అడిగితే ఈ సోకాళ్ళు శాంతి మతం గాళ్ళు ఎక్కువగా ఉండే చోటుకి అస్సలు వెళ్ళకండి. మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తిరగకండి. వాతావరణం చల్లగా ఉంటుంది కదా అని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి. కాశ్మీర్ భూభాగం మాత్రమే మన ఇండియాకు సంబంధించినది. అర్థమైందా ఫ్రెండ్స్? కాశ్మీర్లో ఉన్న భూభాగం మాత్రమే మన ఇండియాకి సంబంధించినది. కానీ అక్కడ నివసించే స్థానికులందరూ మన ఇండియన్సేనా అంటే గ్యారంటీ లేదు. వాళ్ళల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులకే మద్దతు ఇస్తున్నారు. కాబట్టి విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు బాగా ఎంక్వైరీ చేసి వెళ్ళండి. అసలు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అటువైపు. ఓకే ఫ్రెండ్స్, నా సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం. జై హింద్.